పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనాలు రాత్రి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చదవగలిగిన వారు ఎవరైనా చదవండి, లేకపోతే నేను చదివేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21 వచనం. జాగ్రత్త వినాలండి. ఆ వాక్యం చదివే ముందు నేను మీకు ఒక మాట చెప్పాలి. మా కుటుంబం వర్ధిల్లాలి, మేము వర్ధిల్లాలి, మేమంతా దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లే వారిగా ఉండాలి అనేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి మీరు. దేవునికి స్తోత్రం. అయితే ఎలా ఉంటే మనం వర్ధిల్లుతామో, ఎలా దేవుళ్ళు ఎదుగుతుంటే వర్ధిల్లుతామో మనం నేర్చుకుందాం. తెలుసుకోకుండా ఎవరు ముందుకు మనము వెళ్ళలేము. ఒక ఆయనంట దూర ప్రాంతం వెళ్ళడానికి బస్ స్టాండ్కు వెళ్ళాడట. అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళాడు. బస్ స్టాండ్కి వెళ్ళి ఆయనకు చదువు రాదు, తెలియదు. చదువు రాదు, తెలియదు. ఎవరినైనా అడిగి తెలుసుకోవాలంటే మోమాటం, అతనికి సిగ్గు. ఎంతసేపు ఉదయం వెళ్ళాడు, 8 గంటలకే చెప్పారు బస్సు, 7 గంటలకు వెళ్ళాడు. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11, 12, 1, 2, 3, 4, 5 వరకు కూడా బస్సు ఎక్కల. కారణం ఏంటి? ఈయన ఎక్కాల్సిన బస్సు 2 సార్లు 3 సార్లు వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఏం తెలియదు ఈయనకి? చెప్పాలి మీరు. బస్సు తెలీదు, చదువు రాదు, అడగాలంటే సిగ్గు. పని ఎవరన్నా చెప్తే వినాలన్నా సిగ్గే. ఇంకెలా వర్తిల్లుతాడు పోతాడు, ఎలా ప్రయాణం చేయగలుగుతాడు? 5 గంటలైన తర్వాత తిరిగి ఒకసారి అడుగుదామని చెప్పి విచారణ కేంద్రం ఉంటుంది కదా బస్ స్టాప్లో, అక్కడికి వెళ్ళి అడిగాడట. బాబు, ఉదయం 8 గంటలకే బస్సు అన్నారు, నేను వెళ్ళాల్సిన ఊరికి ఇప్పుడు 5 అవుతుంది, అసలు బస్సే రాలేదే అన్నాడంట. ఆయన కిందకి మీదకి బాగా ఏగాదిగా చూసి చదువుకున్నావా అన్నాడు. అంటే నా చదువు మాట్లాడాలి మీరు, రాదు. పని ఎవరైనా అడిగావా? అడగలేదు. పని నా దగ్గర కన్నా వచ్చావా? విచారించావా? విచారించలేదు. 3 ట్రిప్పులు వచ్చి నువ్వు వెళ్ళాల్సినటువంటి ఆ ఊరికి వచ్చిన బస్సు వెళ్ళిపోయింది 3 సార్లు, ఇంకొక గంట ఆగితే మళ్ళీ వచ్చుద్ది అని చెప్పాడు 4సారి. తప్పెవరిది? బస్ స్టాండ్ వాళ్ళదా? విచారణ కేంద్రం వాళ్ళదా? ఆ డ్రైవర్దా? కండక్టర్దా? తప్పెవరిది అండి? ప్రయాణం చేసేవారు, బస్సు అక్కడికి ప్రయాణం చేసేవాళ్ళు తప్పు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, అసలు మన జీవితం ఏంటి, మన విధానం ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే గమ్యానికి చేరుకుంటామనే అసలైనటువంటి అనేక విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. మెడకాయలు పక్కకు వాల్చకండి, మెడలు పక్కకు వాల్చకండి, స్టడీగా పెట్టండి. వెరీ గుడ్, మంచిది. ఇక్కడ హిజ్కియా గురించి ఒక చక్కని మాట, వర్ధిల్లాను అని వ్రాయబడింది. ఆయన ఎలా వర్ధిల్లాడు? ఆ తర్వాత చుట్టాలు అడిగారంట, ఒరే నువ్వు మంచి ప్రోగ్రాం పెట్టాం కదా, మేము చక్కగా ఫంక్షన్ జరుగుతూ ఉంది, నువ్వు వస్తావని ఎదురు చూసావరా అంటే ఈయన అన్నాడంట, రావడానికి నేను 7 గంటలకే సిద్ధపడి వచ్చాను, కానీ నేను వెళ్ళాల్సినటువంటి గమ్యానికి చేరే బస్సు వెళ్ళిపోయినా నాకు ఆ బస్సు విషయం తెలియదు అన్నాడు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి భక్తులు ఆ విషయాలు తెలుసుకోకపోతే, ఆ విధానాలు తెలుసుకోలేకపోతే వాళ్ళు ప్రభు రాజ్యం దగ్గరకు ఎవరు చేరుకోలేవండి. చాలా జాగ్రత్తగా వినాలి. వింటే విశ్వాసం కలుగుతుంది, ఇంటే సరి చేసుకోవడం జరుగుతుంది, ఇంటే నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక గమ్యస్థానం నీకు తెలిసిపోతుంది. ఆమేన్. వర్ధిల్లడానికి ఈ రాత్రి వేళలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేనికండి? వర్ధిల్లడానికి. ఎలా వర్ధిల్లుతాం ఆలోచించాలి. అందరికీ ఆశే కదండి వర్ధిల్లాలని, అవునా కదా? అందరికీ ఆశే వర్ధిల్లాలని, అందరికీ ఆశే. కానీ ఆ వర్ధిల్లడానికి నేర్చుకోవాల్సిన కొన్ని విధానాలు ఉన్నాయి.
నేను 10th క్లాస్ అండి, నేను ఇంటర్మీడియట్ అండి, నేను MBA అండి చెప్పుకుంటాం కదా. వాళ్ళు ఆ స్టేజ్కి ఎలా వెళ్ళారు? నేర్చుకుంటేనే వెళ్ళారు అక్కడికి. స్తోత్రం చెప్పు. మనం నేర్చుకునే వారికి ఉండాలి. నేర్చుకుంటేనే నువ్వు వర్ధిల్లుతావు, నేర్చుకుంటేనే దీవించబడతావు, నేర్చుకుంటేనే సరి చేసుకోగలుగుతావు, నేర్చుకుంటేనే చక్కపరుచుకోగలుగుతావు. ఈ విషయాలు మనం ఈ రాత్రి కొద్ది సమయం జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు చదవండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20-21. చూడగలిగిన వారు, చదువు వచ్చిన వాళ్ళే బైబిల్ చూడండి. చదువు రాని వాళ్ళు బైబిల్ తీసి ఊరికి అటు ఇటు పేపర్లు తిప్పకండి. పేపర్లు తిప్పొద్దు, పేజీలు తిప్పొద్దు. మీ సమయం, మీ మనస్సంతా ఇక్కడ ఉంచండి ప్రియులారా. ఇప్పుడు చదువుదాం. హిజ్కియా యూదా దేశం అంతటా ఎలాగ జరిగించాడో జాగ్రత్తలు. ఎలాగూ జరిగించాను. ఏం జరిగించాడు ఆయన? మా వింటున్నారా? ఏం జరిగించాడు? ఇలాగూ జరిగించను, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా పని చేయుచు, అంటే దేవుని పరిచర్య చేయుచు వచ్చెను. స్తోత్రం. ఒక్క నిమిషం అక్కడ ఆగుదామండి. హిజ్కియా చేసిన విధానాలు చూస్తున్నాం మనం. ఇక్కడ 4 విషయాలు మీకు చెప్పబడ్డాయి. 1, దేవునికి అనుకూలంగా, దేవుని సన్నిధికి అనుకూలంగా, దేవుని మందిరానికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ఉన్నాడు. 2దంట యథార్థంగా ఉన్నాడు. ఈ దినాల్లో వర్ధిల్లలేకపోవడానికి కారణం భక్తులు వాళ్ళ యథార్థత లేదు ప్రియులారా, యథార్థత లేదు. 3వ మాట ఏంటంటే నమ్మకముగా. ఏంటండి ఆ నమ్మకం? మనం భక్తులమైనటువంటి మనకు నమ్మకం కలిగి ఉండాలి. మనం భక్తులమైన మనం ఎప్పుడు కూడా ఒక నమ్మకం. దేవుడు మనల్ని నమ్మాలా, మనం దేవుని నమ్మాలా? అమ్మా చాలా మంది అంటారు, ఇదేంటి అన్నయ్య, నేను దేవుని నమ్ముకొని 10 సంవత్సరాలు అయ్యింది, ఎంత నమ్ముకున్నా, ఏమి నమ్ముకున్నా నాకేం ఉపయోగం లేదు. నువ్వు నమ్మితే ఉపయోగం జరగదు. ఆయన నిన్ను నమ్మాలి, నీ భక్తి నమ్మాలి, నీ విధానాన్ని, నీ యథార్థన, నీ ప్రవర్తన నమ్మాలి. దేవునికి నువ్వు నమ్మకస్తుడిగా, నమ్మకంగా జీవించాలి ప్రియా సోదరి సోదరుడా. అప్పుడు నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు. 4వ మాట ఏమన్నట్టు చెప్పాడు తెలుసా? అక్కడ పని చేయుచు వచ్చాను. పని అంటే పరిచర్య చేయుచు వచ్చాను. ఒకసారి మనం చేతులెత్తుదాం. దేవుని మందిరంలో ఓరకెత్తొద్దు. దేవుని మందిరంలో హిజ్కియా లాగా పరిచర్య ఎంతమంది చేస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి, నేను చూడాలి. చూసారా మరి? అయ్యో, ఎలా వర్ధిల్లుతాం, ఎలా దీవించబడతాం, ఎలా అభివృద్ధి పరచబడతావు? హిజ్కియా ఒక భక్తుడు చేసిన విధంగా మనం చేయకపోతే, ఒక భక్తుడు నడిచిన విధంగా నడవకపోతే, ఒక భక్తుడు ఎలాగైతే ఉన్నాడో అలాగ మనం ఉండకపోతే, భక్తికి తగినటువంటి జీవితం ఉండకపోతే, భక్తికి తగిన ప్రతిఫలం మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరొక 4 చెప్తాను. మొదటి 4 ఏమిటో తెలుసా? దేవునికి, నాతో చెప్పండి మీరు, అనుకూలముగా ఉండాలి. ఏ కులం అమ్మా? మనది ఏ కులమైనా కావచ్చు, కానీ దేవునికి మాత్రం మనం అనుకూలముగా ఉండాలి. నెంబర్ 2, 2వది అమ్మా, నిజంగా ఎంతమంది భక్తులకి ఈ దినాల్లో యథార్థత ఉందో ఆలోచించండి. ఈ దినాల్లో భక్తులకి ఎంతమందికి యథార్థత కలిగే భక్తి ఉంది? సందర్భాన్ని బట్టి భక్తి, సమయాన్ని బట్టి భక్తి, అనుకూలంగా ఉంటే భక్తి, అనుకూలత లేకపోతే భక్తిహీనత. ఏమండి, ఇదేనా యథార్థత అంటే? ఆర్కెస్ట్రా వాళ్ళు ఏమండి, ఇదేనా యథార్థత? కాదు కదా. అయితే ఇంకొక విషయం చూడండి ప్రియమైన వాళ్ళారా. 3వది ఏంటండి? ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి, నాకు వినపడాలిగా. నమ్మకముగా ఉండాలి దేవునికి. ఎంతమంది ఉంటున్నావు నమ్మకంగా? మనం ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఒకవేళ అలా ఇంతవరకు ఉండలేకపోతే, యథార్థంగా ఉండలేకపోతే, దేవునికి అనుకూలంగా ఉండలేకపోతే, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతే, 4వది ఏంటో తెలుసా? పని చేయుచు వచ్చాను, పరిచర్య చేస్తూ వచ్చాడు. ఒక్కొక్క స్థలంలోకి వెళితే పిల్లారా, ఆదివారం పరిగెత్తుకుంటూ వెళ్తారు మందిరంలోనికి. ఏ పరిచర్య చేస్తే
దేని వల్ల నాకు మేలు కలుగుతుందో, దేవుని పని చేస్తే దేవుడు నన్ను వర్ధిల్ల చేస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా పిల్లల్ని దీవిస్తాడనే ఆశ భక్తుల్లో ఉండాలి, యుక్తుల్లో ఉండదు. ఎవరిలో ఉంటుంది చెప్పండి మీరు? ఎవరిలో ఉంటుంది? భక్తుల్లో మాత్రం ఉంటుంది ఆశ. వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆదివారం ఆరాధన రోజు ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళి నాకు చేత అయినటువంటి పరిచర్య, నేను చెయ్యాల్సినంత పరిచర్య నేను చెయ్యాలి కదా అనుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రియా సోదరి సోదరుడా, హిజ్కియా అక్కడ మళ్ళీ 21వ వచనం దగ్గరికి వెళ్దాం అమ్మా. తన దేవుని ఆశ్రయించుటకై, అమ్మా దేవుణ్ణి ఆశ్రయించుటకై, రెండవది దేవుని మందిర విషయం అందేమి, దేవుని ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయమేమి, జాగ్రత్తగా వినాలి. తను ఆరంభించిన దేవుని ప్రతి పని కూర్చో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి మనం. ఏంటది? దేవుని ప్రతి పని అతడట హృదయపూర్వకముగా, ఎలాగమ్మా ఎలాగ చెప్పండి? హృదయపూర్వకముగా జరిగించి, హృదయపూర్వకంగా చేసి నెక్స్ట్ ఏమైంది? గట్టిగా అందరూ వర్తిల్లెను. ఏం చేసి? ఆదివారం ఇంట్లో కూర్చొనే, ఇంట్లో పడుకొనే, అనుకూలంగా మన పనులు మనం చేసుకొనే. ఎలా వర్తిల్లాడు ఆయన? హిజ్కియా. ఆయన ఎవరో తెలుసా? రాజు. మనమా ఆయన రాజు అయితే మనం తరాజులు. ఆయన రాజు, మనం తరాజులు. ఒక అనేక మంది సైన్యానికి రాజుగా ఉన్న వ్యక్తి 8 విషయాలు చెప్పాను నేను మీకు. 8 విషయాలు మనలో ఎన్నున్నాయో ఇంటికి పోయిన తర్వాత మరొకసారి ఆ 1-2 వచనాలే చదవండి చాలు. ఈ విషయాలన్నీ మీకు అర్థమైపోతాయి. ఎన్నున్నాయి మనలో, ఎన్నున్నాయి. అనుకూలంగా దేవునికి ఉన్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? నమ్మకం కలిగి ఉన్నావా? దేవుని పరిచర్య చేస్తున్నావా? లేకపోతే మన దేవుడైనటువంటి ఆయన్ను ఆశ్రయిస్తున్నావా? లేకపోతే దేవుని మందిర విషయంలో జాగ్రత్తగా పనిచేస్తున్నావా? ధర్మశాస్త్రం అంటే వాక్యం అంతట్లో నేను నమ్మకంగా ఉన్నానా? ధర్మం అంతట్లో ఏది ధర్మం తర్వాత చెప్తాను మీకు. ధర్మం అంతటి విషయంలోనట ఆయన హృదయపూర్వకంగా చేశాడు. మనం ఏ పూర్వకంగా చేస్తామండి? ఆదివారం మొదలుకొని మళ్ళీ ఆదివారం వరకు ఏ పూర్వకంగా చేస్తాం? మన ఇష్టమైన పూర్వకంగా చేస్తాం, మన ఆలోచన ప్రకారంగా చేస్తాం. దేవుని మందిర విషయంలో మన ఇష్ట ప్రకారంగానే ఆయన జరిగించాలి, కానీ ఆయన ఇష్టాన్ని మనం నా వైపు చూడాలి. మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఈ మళ్ళీ దొరకవు మాటలు మీకు. ఎడన్నా కాస్త దోమగుట్టినట్టు ఉందనుకోండి, ఒళ్ళు తెరుచుకుంటాం. ఎందుకంటే అది నాకు కాదని. నీ కోసం నా కోసమే ఈ రాత్రి దేవుడు ఇది ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పు. జాగ్రత్తగా విని హృదయంలోకి తీసుకోవాలి మనం. హిజ్కియా వర్ధిల్లాడు. ఎలా వర్ధిల్లాడో చూడండి. ఎన్ని విషయాలు చదివాం మనం, ఎన్ని విషయాలు చూసాం మనం. ప్రతి విషయంలో కూడా ప్రియులారా, దేవుని కోసం, దేవునికి అనుకూలంగా, దేవుని పరిచర్యకు అనుకూలంగా, దేవుని పనికి అనుకూలంగా, ధర్మశాస్త్రం అనగా బైబిల్కి అనుకూలముగా తను అన్ని జరిగించి హృదయపూర్వకంగా చేసి ఏమయ్యాడు? మాట్లాడాలి మీరు. వర్ధిల్లాడు. ఒక్క మాట ఆడ వర్ధిల్లను అని వ్రాయబడింది. తర్వాత చెప్తాను మీకు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఈ హిజ్కియా మరణాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు, సమస్యను జయించాడు, ఇబ్బందులు జయించాడు. అతనున్న స్థితి నుంచి విడిపించబడ్డాడు. కారణం అతని నమ్మకం. అతని అవసరం, దేవుని పరిచర్యకు అవసరం, దేవుని పనికి అవసరం అని. మనల్ని కూడా దేవుడు ఆ విధంగానే మెచ్చుకోవాలి కదా. స్తోత్రం చెప్దాం. ఈ దినాల్లో నేను చాలా మందిని చూస్తానండి. ఆదివారం ఎప్పుడు వస్తారంటే
పాటలు అయిపోయేటప్పటికి వచ్చి అట్లా కూర్చొని ఆమేన్ అని చివరి ప్రార్థన దీవెనివ్వగానే వెళ్ళిపోతారు వాళ్ళు. మందిరం పట్టదు, చాపలు పట్టదు, పరిచర్య పట్టదు, పని పట్టదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే హిజ్కియా రాజు కంటే గొప్పోళ్ళు వీళ్ళు, యేసు రాజు కంటే గొప్పోళ్ళు వీళ్ళు. పరిచర్య పట్టదు, పని పట్టదు, ప్రభు ధర్మశాస్త్రం అంతటి ప్రకారం జీవించాలని ఆశ ఉండదు. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన వాళ్ళారా. వర్ధిల్లేను. ఎలా వర్ధిల్లాడైనా? ఈ విషయాలన్నీ చేశాడైనా, అందుకే అతను వర్ధిల్లాడు. చాలా మంది అంటారు, ఏం చెప్పమంటావు వదిన, ఏం చెప్పమంటావు అక్క, 18 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, ఆయన నన్ను చూడ్డాయా, నేను ఆయన్ని చూడ్డాయా? ఏం చూస్తావు నువ్వు? ఆదివారం లేచి చర్చికి వెళ్ళి కాస్త చర్చిలో పరిచయం చేద్దామనే ఆశ ఉందా నీకు? ఎవరో చేసేవాళ్ళే చేస్తారు వాళ్ళు, నాకేంటంటావు? ఊడ్చేవాళ్ళే ఊడుస్తారు, బట్టలేసేవాళ్ళే వాళ్ళే వేస్తారు, ఇంకేదైనా పని ఉంటే వాళ్ళే చేస్తారు. నేను ఏదో ఫార్మాలిటీగా వెళ్ళి ఫార్మాలిటీగా వస్తాను. నీకేం వచ్చింది? నువ్వు ఎలా వర్ధిల్లుతావు? అమ్మా, పెట్టుబడి లేకుండా లాభం వచ్చుద్దా? మీకు తెలిసిన విషయాలు మాట్లాడుతున్నా. అమ్మా, పెట్టుబడి ఏమి లేకుండా లాభం ఏమన్నా వస్తుందా? పనేమి చేయకుండా మనం పనికి వెళ్ళేటువంటి రైతు మనకు జీతం ఇస్తాడా? డబ్బులు ఇస్తాడా? అంటే యేసయ్య అంటే అంత తేలిక? యేసయ్య అంటే అంత తేలిక ప్రజలకి, భక్తులకి? ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. చర్చిలో పని చేయలేదు, చర్చిలో పరిచయం చేయరు. చూడండి ఎంత బాధాకరమైన విషయం అండి. ఆలోచించండి. వర్ధిల్లాలి. స్తోత్రం చెప్పండి. అందుకని ముందే చెప్పాను, నేను నా కుటుంబం వర్ధిల్లాలి అని. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా రాత్రి విందాం. ఇకనైనా మనం మార్చుకుందాం. ఎక్కడ పడితే అక్కడ పరిస్థితులు బాగులేవు. లోకము అనేక రకాలుగా భక్తులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సైతాను దాడు. దాన్ని మనం ఎదిరించాలంటే ఒక క్రమశిక్షణ, ఒక ఆసక్తి, క్రమము దేవునిపై మనకు ప్రియమైన వాళ్ళారా దృష్టి కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పు. అయితే ఇంకొక వాక్యం చూపిస్తాను. 4వ వచనం, 31:4 వచనం దగ్గరికి వెళ్దాం. మరియు హిజ్కియా దేవుని పరిచర్య కొరకు తన ఆస్తిలో నుండి ఒక భాగమును ఏర్పాటు చేసి ఉందా? అదే చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వెళదాం. అయితే ఏర్పాటు చేసి యెహోవా ధర్మశాస్త్రమును బట్టి, వాక్యాన్ని బట్టి యాజకులు, లేవీయులు ధైర్యముగా దేవుని పరిచర్య జరిగించుటకు ఎవరి భాగములు వారికి ఇయ్యవలనని యెరూషలేములో ఉన్న అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు హిజ్కియా. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఏం చెప్పాడమ్మా? ఏం చెప్పాడు? పరిచర్య జరగాలంటేనట ఎవరి వంతు భాగం యాజకులకు, లేవీయులకు వారి భాగం వాళ్ళకి మనం చెల్లించాలి. మనం ఏ భాగం చెల్లిస్తున్నాం? కొంతమంది వాళ్ళ భాగాలు చెల్లిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, పని చేస్తున్నారు, వారి భాగాలు కూడా చెల్లిస్తున్నారు. యాజకులంట, దేవుని సేవకులంట ధైర్యముగా పరిచర్య చేయడానికి హిజ్కియా చెప్పిన ఆజ్ఞ ఏమిటో తెలుసా? ప్రజలారా, ఆ దేశంలో ఉన్నటువంటి నా ప్రజలారా, దేవుని భక్తులారా, మీరు యాజకులు, లేవీయులు ధైర్యముగా దేవుని పని జరిగించాలంటే ఎవరి భాగములు వారి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇత్తనం ఎవరి భాగం వాళ్ళు దేవునికి చేతులు ఎత్తి చూపేయండి ఒకసారి నాకు. ఎందుకని ఎత్తలేకపోతున్నారు? ఎత్తుతి దేవుని పరిచర్య కొరకు చేసేవాళ్ళు కూడా చేయి పైకి ఎత్తట. ఇందాక చెప్పాను కదా, బస్సు ఎక్కాలంటే చిగ్గంట, వాళ్ళకి అడగాలంటే చిగ్గంట. ఉదయం మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు ఆడ కూర్చున్నాడు సిగ్గుపడ్డాడు. యథార్థంగా దేవుని పరిచర్య చేస్తున్న నీవు యథార్థంగా చేయి పైకి ఎత్తగలవు. ఆమేన్. దేవుని పరిచర్య ఖచ్చితంగా జరగాలంటే ఎవరి వంతు వారు పరిచర్య చేయాలి.
ఎవరి వంతు వాళ్ళు పని చెయ్యాలి, ఎవరి వంతు వారు ఆ పరిచర్య నిమిత్తము భాగం మనం దేవునికి సన్నిధికి ఇచ్చేవారిగా ఉండాలి. ఆజ్ఞాపించాడు ఆయన. ఆజ్ఞాపిస్తే ప్రియమైన వాళ్ళారా చూడండి, 31:5 వచనంలోకి వెళ్దాం. చదవరా ఏమ్మా, కనపడలేదా మీకు? దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. హిజ్కియా చెప్పిన వెంటనే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు హిజ్కియా చెప్పాడో, చెప్పిన వెంటనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములు, దశమ భాగములు అన్నిటిలో నుండి నమ్మకముగా తీసుకొని వచ్చి ఇచ్చి వర్తిల్లిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మనం కూడా వర్తిల్లాలి. స్తోత్రం. మీకు చాలాసార్లు చెప్పాను నేను మీకు ఒక రాజుగారంట, జాగ్రత్తగానండి, ఒక రాజుగారు వాళ్ళ ఇంట్లో గొప్ప విందు జరుగుతుందట. ఏం జరుగుతుంది? గొప్ప విందు ఆయన రాజ్యంలో. తన ప్రజలను ఎంత నమ్మకస్తులో, ఎంత విశ్వాసపరులో, ఎంత యథార్థవంతులో కనిపెట్టాలని ఆయన ఏం చెప్పాడంటే, మీరందరూ రేపు మన ఈ ఫంక్షన్కి, ఈ విందుకి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ పాలు తెచ్చి ఈ గంగాణం అంతా పోయండి అని చెప్పాడు. ఏందమ్మని మీరు మాట్లాడాలి. పాలు మన ఊర్లో, మన దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో నమ్మకస్తులు, యథార్థవంతులు, ఈ విందు కోసం పాలు తెచ్చి ఈ గంగాలో, పెద్ద గంగాలో ఒకటి పెట్టించారు. మంత్రి గారికి చెప్పి దీంట్లో పొయ్యమంటే అందులో నమ్మకమైన వారు నమ్మకమైన పాలు పోస్తున్నారు. మీరు కావాలంటే చూడండి, బిందె నీళ్ళల్లో ఒక 1/2 లీటర్ పాలు పోసినట్టు ఉంటాయి. ఎట్టుంటాయమ్మా? తెల్లగా ఉంటాయా, నల్లగా ఉంటాయా కదా? వాళ్ళు అనుకున్నారట, రాజుగారికి ఏం తెలుసు, మేము ఇంతమంది ఉన్నాం కదా, వీళ్ళందరూ పాలు పోస్తే నేను ఒక్కదాన్నే కదా నీళ్లు పోసేది. అర్థమైందమ్మా? నేను ఒక్కదాన్నే కదా నీళ్లు పోసేది, పాలుగానే ఉంటాయి అని చెప్పి ఎవరంతటా వాళ్ళు అనుకొని తెచ్చి పోస్తా ఉన్నారట. దానికి రాజుగారు ఆ మంత్రి గారి వైపు చూస్తున్నాడు. మంత్రి గారు రాజుగారు వాళ్ళిద్దరికీ తెలుసు ఆ విషయం. వాళ్ళిద్దరికీ తెలుసు ఎవరు నమ్మకస్తులో, ఎవరు నమ్మకస్తులు కాదో, ఎవరు డాంబికంగా బ్రతుకుతున్నారో, ఎవరు సిగ్గుతో బ్రతుకుతున్నారో, ఎవరు యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటున్నారో, లేకపోతే ఎవరు పరిచర్య చేస్తున్నారో, ఎవరు పరిచర్య చేయట్లేదో ఆ రాజుగారికి కూడా బాగా తెలుసు. మన రాజుగారికి కూడా తెలుసు. ఎవరు మన రాజుగారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు ఆయన? మన నమ్మకత్వాన్ని, మన నమ్మకత్వాన్ని, యథార్థతను, భక్తిని సమస్తమైన చూస్తుంటాడు. అందరూ గంగలో నిండా పోసేసారు. వెంటనే మంత్రి గారు, అయ్యా అందరూ పోయటం అయిపోయిందా? అయిపోయింది. చూడటానికి ఏముంది, పెద్ద గంగాణం. ఆ గంగాణం అంతా నిండిపోయింది. మీటర్ తీసుకొచ్చి దాంట్లో వేయమన్నాడు. ఆ మీటర్ తీసుకొచ్చి రాజుగారు చెప్ప దాంట్లో వేస్తే ఏముండే దాంట్లో? అందరూ నీళ్ళే పోసారు. ఏమండి 10% కూడా పాలు లేవంట. రాజుగారు అన్నాడు, ఇప్పుడు ఈ విందు ఎలా జరుగుతుంది? ఇలాగ చేశారు, ఈ విందు ఎలా జరుగుతుంది ఇప్పుడు అనగానే అందరూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని సిగ్గుపడి సరిదిద్దుకున్నారంట. స్తోత్రం చెప్పండి. చక్కపరుచుకున్నారు వారి హృదయాల్ని, చక్కపరుచుకున్నారు వారి ఆలోచనలు, చక్కపరుచుకున్నారు వారి మాటలు, వారు చేసే ప్రతి పని కూడా చక్కపరుచుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాజుగారు హిజ్కియా రాజు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు అలా చేయలేదండి. వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళందరూ ఏం చెప్పారో తెలుసా ప్రియులారా? అన్నిటిలో నుండి నమ్మకముగా తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆలోచించాలి. మనం కూడా దేవుని పరిచర్య
చేసే బాధ్యత మనకుంది. వర్ధిల్లాలి అంటే నువ్వు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా వర్ధిల్లాలి అంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యగలిగింది దేవుని కొరకు చేసి తీరాలి. స్తోత్రం చెప్పగట్టిగా. ఈరోజు అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మనం చదివాం, ఇలాగూ జరిగించి, హృదయపూర్వకముగా జరిగించి అతడు వర్ధిల్లేను. స్తోత్రం. మనం కూడా వర్ధిల్లాలి, మనం కూడా వర్ధిల్లాలి. చాలా జాగ్రత్తగానండి. ఈనాడు భక్తులు ఎలా ఉన్నారంటే, ప్రియమైన వాళ్ళారా, కష్టపడేది ఒకరు, ఖర్చు పెట్టేది వేరొకరి దగ్గర. భక్తి జీవితం ఇలా ఉంది ఇప్పుడు ప్రజల్లో. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కష్టార్జితముల నుంచి దేవుని యొక్క సొమ్ము దేవుని మందిరంలోనికి నమ్మకంగా తీసుకురమ్మనుంది. స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈ మందిరానికి వచ్చినప్పుడు దానిలో కొద్దిగా 100, 200 ఇక్కడ, ఏదన్నా ఊరు వెళ్తే అక్కడ, ఇంకొక ఊరు వెళ్తే అక్కడ, ఇంకొక ఊరు వెళ్తే అక్కడ. అదేనా నమ్మకత్వం మంది? ఏమనింది ఒకసారి చదువుతారా? అంతా మన మందిర నిధిలోకి తెమ్మనుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో మనం చూడగలుగుతామండి. అదంతా అయిపోయింది. కొంచెం కిందకి వెళ్ళి అక్కడ ఏముంటుంది అంటే, ప్రియమైన వాళ్ళారా, ఇలాగూ చేసి మందిరములోనికి మీరు తీసుకొని రండి అని వ్రాయబడి ఉంది. అవునా కదమ్మా? అప్పుడంట, ఇప్పుడు నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉండి నీ సంఘము, నీ మందిరము, నీ పరిచర్యకు నువ్వు చేస్తూ అది ఉజ్జీవపడ్డానికి, ఆస్వాదించబడ్డానికి, దీవించబడ్డానికి నీ వంతు నువ్వు చేసినప్పుడంట ఆయన ఆకాశవాక్కులు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెలను కృమ్మరించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఇది నేర్చుకోవడం మనం పిల్లలు, ఇది నేర్చుకోవడం మనం. అంతేగాని నీ ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళి అక్కడ నువ్వు చేయాల్సినటువంటి పని ఇక్కడ చేయక అక్కడ చేసినందువల్ల వచ్చే లాభము, వర్ధిల్లటం ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. మనం ఎప్పుడైతే హిజ్కియా దేవుని పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి, యథార్థంగా, నమ్మకంగా ఉన్నాడో అతనికి ఒక అద్భుతం జరిగింది. ఏమిటో తెలుసా? దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయము 20-21 దగ్గరికి వెళుతున్నాం. ఒకసారి అస్సూరు రాజు, అమ్మా జాగ్రత్తగా అండి, నేను ముగించబోతున్నాను. నేను టైం ప్రకారంగానే ముగించేస్తాను. అస్సూరు రాజు ఒక ప్రక్క నుండి దేశాలన్నీ జయించుకుంటూ వస్తున్నాడు. హిజ్కియా పరిపాలిస్తున్నటువంటి దేశానికి వచ్చాడు. దేశానికి వచ్చి తను ఇష్టానుసారంగా మాట్లాడి, అనేక విధాలుగా అతడు మాట్లాడిన ప్రతి మాట దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళి భక్తులు ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా రండి ప్రియులారా. అయితే జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? హిజ్కియా సేవకుడితో మాట్లాడాడు. యెషయా అనేటువంటి భక్తునితో మాట్లాడాడు. అయ్యా సేవకుడా, ఇదిగో అస్సూరు రాజు వచ్చి తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మన దేవుణ్ణి కార్యాలు అతనికి తెలియవు, ఒకసారి మనం ప్రభుని అడుగుతాం రమ్మని వీళ్ళిద్దరు కలిసి అందరిని ఎండబెట్టుకొని పోయి యూదా జనాంగాన్ని కూడా మోకరింపజేసి ప్రార్థన చేశారు. ఆకాశం వైపు చేతులెత్తి వారు ప్రార్థన చేశారు. ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. ప్రవక్త అయిన యెషయా ప్రజలు ఈ విషయమై ఆకాశము తట్టు చేతులు చాపి ప్రార్థన చేశాను. యెహోవా ఒక దూతను పంపగా పరాక్రమశాలులను, అష్షూరు సైన్యములో ఉన్న రాజులను, పరాక్రమశాలులను, అధికారులను ఏం చేశాడమ్మా? నాశనము చేశాను. ఎంత గొప్ప మేలు ఇచ్చాడు అక్కడ. తర్వాత ఇంకొక మాట అక్కడ చూస్తే, అష్షూరు రాజు సిగ్గుపడి వాళ్ళ దేశముల నుండి పారిపోయినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మీదకి వచ్చినటువంటి ఆ దురాత్మ లేకపోతే సైతాని క్రియలు పారిపోవాలంటే, ఆ లేవిడి పారిపోవాలంటే నువ్వు దేవునికి నమ్మకస్తులై ఉండాలి. స్తోత్రం. యథార్థవంతులమై మనం ఉండాలి, యథార్థంగా జీవించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి
ఒక దూతను అప్పగిస్తాడు. నీ యథార్థతను గమనించడానికి, నీ భక్తిని గమనించడానికి, నీ స్థితిగతులు గమనించడానికి ఖచ్చితంగా ఒక దేవుని దూత నిన్ను గమనిస్తూనే ఉంటుంది. స్తోత్రం చెప్తాను, చెప్పండి ఒకసారి స్తోత్రం గట్టిగా. అప్పుడు అసూరు రాజు సిగ్గుతో పారిపోయాడు. హిజ్కియా రాజు ప్రియమైన వాళ్ళారా వర్ధిల్లేను. స్తోత్రం. మనం కూడా వర్ధిల్లాలి, మనం కూడా వర్ధిల్లాలి. మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన పిల్లలు వర్ధిల్లాలి, పిల్లలు చదువుల్లో వర్ధిల్లాలి, భర్తల చేతి పనుల వారు వర్ధిల్లాలి, భార్యలు ఇంటి పని వంట పని ఉండే చోటి ప్రతి పనులు వర్ధిల్లాలి. అయితే మనం నమ్మకస్తులమై ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మకము ఉంచువారు వర్ధిల్లెదరు. చదువమ్మా. యెహోవా యందు, జాగ్రత్తగానండి, దేవుని యందు నమ్మకం ఉంచువారు వర్ధిల్లెదరు. దేవుని స్తోత్రం. అక్క నేను వర్ధిల్లలేదక్క, 18 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళటం మొదలు పెట్టాను, అసలు వర్ధిల్లటం లేదు. అసలు నీ ఆత్మ వర్ధిల్లిన కొలదను వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్పు. చాలా జాగ్రత్తగా వినాలి మనం ప్రియమైన వాళ్ళారా. వినటమే కాదు, విన్న వాటిని విడిచిపెట్టకూడదు, అనుసరించాలి. బస్ స్టాండ్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి ఒక ఆయన చెప్పాడంట. అంతకుముందు అడిగాడు, ఏ ఊరు వెళ్ళాలండి మీరంటే, నేను ఫలాని ఊరు వెళ్ళాలంటే, పాపం ఆయన వచ్చి ఏమండి అది ఆ బస్సు అని అంటే, ఒకవేళ నాకు చదువు రాదు అనుకుంటాడేమో అమ్మా, ఒకవేళ నాకు చదువు రాదు నన్ను ఎగతాళి చేస్తాడేమో ఈయన అనుకొని, నాకు తెలుసులే ఆ బస్సు అది కాదులే అన్నాడు. వెళ్ళిపోయి విని విడిచిపెట్టద్దు. స్తోత్రం చెప్పు. నమ్మకంగా జీవించాలి, దేవునికి యథార్థంగా మనం ఉండాలి. మందిర పరిచర్య చేసిన వారందరూ పరిశుద్ధ గ్రంథములో దీవించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. మరి ఆశీర్వదించబడతారు, అభివృద్ధిపరచబడతారు. ఇక నుంచి మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్క నువ్వు పోయి చేయిపోక, నువ్వు పోయి చేయలేదు, ఎప్పుడు నువ్వేగా చేస్తావు, ఎప్పుడు నువ్వేగా దీవించబడతావు. చూసారా దానిలో ఉన్న అర్థమైందా మీకు? నువ్వే పోయి చేయక్క. ఆ అక్క పరిచయం చేస్తూనే ఉంటుంది, దేవునికి నమ్మకంగా ఉంటేనే ఎదుగుతూనే ఉంటుంది, దీవించబడుతూనే ఉంటుంది. మరి నీ సంగతి ఏంటి? నువ్వెప్పుడు చేస్తావు దేవుని పరిచర్య? ఎప్పుడు చేస్తావు దేవుని పని? ఎప్పుడు ఉంటావు దేవునికి నమ్మకంగా? ఆలోచించాలి పిల్లలే. రాత్రి తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం, మీలో ప్రతివారట వర్ధిల్లిన కొలది దేవుని పరిచర్య కొరకు సహకరించవలెను. స్తోత్రం. అది నమ్మకత్వం, అది యథార్థత. అది దేవుని కొరకు మనం నిలబడితే, ఆయన పని కొరకు, ఆయన ఇంటి పని కొరకు, ఆయన మందిరం పని కొరకు, ఆయన సేవకుల కొరకు, ఆయన జరిగేటువంటి సేవ కొరకు మనం నిలబడితే, మన కొరకు ఎవరు నిలబడతారు చెప్పండి అమ్మా? దేవుడు మన కొరకు నిలబడతాడు. స్తోత్రం. తర్వాత మీరు ఇంకొకసారి చెప్తాను నేను హిజ్కియా గురించి. రాసులు పోసారంట దేవుని మందిరంలో దానం. రాసులు యథార్థంగా, ప్రతి ఒక్కరు యథార్థంగా నడుచుకున్నారు. ఇవాళ ఎందుకు పరిచర్య కుంటుపడుతుంది? అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో పరిచర్య ఎందుకు జరగడం లేదంటే, కేవలం ప్రియులారా ఆలోచించాలి, భక్తులు నమ్మకంగా లేరు, విశ్వాసంతో లేరు, యథార్థంగా లేరు. అందుకే అక్కడక్కడ పరిచర్య ఈ దినాల్లో కుంటుపడిపోతా ఉందండి. కుంటుపడిపోతా, చేసిన వాళ్ళు వాళ్ళే చేస్తారు, ఊడ్చిన వాళ్ళు వాళ్ళే ఊడుస్తారు, పిడికిలిప్పిన వాళ్ళు వాళ్ళే ఇప్పుతారు అనుకుంటూ వీళ్ళకొచ్చే దీవెన ఆశీర్వాదాలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. పిల్లారా జాగ్రత్త సుమా. ఈరోజు ఈ మొదటి భాగంలో దేవుడు మనతో మాట్లాడిన మాట 8 విషయాల్లో మనలో ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనం గుర్తెరిగిన వారమై ఉందాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ వన్ దేవునికి అనుకూలముగా ఉన్నాడంట హిజ్కియా. నెంబర్ 2 యథార్థంగా ఉన్నాడంట. అమ్మా ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. 3వది మీరే చెప్పేస్తారు, చెప్పండి మంచోడు మీరు చెప్పండి.
నమ్మకముగా ఉన్నాడంటే. నాలుగవది పరిచర్య చేస్తా ఉన్నాడు. నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే లైవ్లో వెళ్తున్న వాక్యం. ఈ వాక్యం ముగించినాక మీకు ఒక విషయం చెప్తాను. తర్వాత ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఇంకా 4 విషయాలు ఏమిటంటే, దేవుని మందిర విషయంలో, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్య విషయంలో, ధర్మం అంతటి విషయంలో హృదయపూర్వకముగా హిజ్కియా చేసి వర్తిల్లేను. స్తోత్రం. అమ్మా, బ్రదర్, సిస్టర్, మనం కూడా అలాగనే చేసి చెప్పండి ఏమవుదాం? వర్తిల్లుదాం. చెప్పండి, గట్టిగా నోరిప్పండి. మనము కూడా, అందరు చెప్పండి నాతో, మనందరము కూడా సంఘమంతా దేవునికి అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా దేవుని పని చేస్తూ, పరిచర్య చేస్తూ ఆశీర్వదించబడి వర్తిల్లుదాం. దేవుడి మాటలు దీవించునుగాక.